నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు, సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యకుమార్ యాదవ్। విశాఖలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ, జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్। తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సినీ నటి జాన్వీ కపూర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం గేట్లన్నీ క్లోజ్, ఒక్కసారిగా చేపలు పట్టేందుకు పోటెత్తిన మత్స్యకారులు। ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు। గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఎస్సీ భవనంలో సమీక్ష చేపట్టారు। రాష్ట్రంలోని బోధనలు ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు వైద్య అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు। ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు। 11,000 డాక్టర్లు ఉండాల్సి ఉండగా 25% డాక్టర్ల కొరత ఉంది। అనేక చోట్ల చాలా ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులైన కాకినాడ, రాజమండ్రి లాంటి చోట ఎప్పుడో 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు, బాత్రూములు లేకపోవడం, బాత్రూంలో తలుపులు లేకపోవడం ఇలాంటి చాలా చిన్న విషయాలు కూడా ఈ సందర్భంగా దృష్టికి వచ్చింది। చిన్న విషయాలు అదేవిధంగా చాలా చోట్ల సిబ్బంది కొరత, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, అదేవిధంగా వాళ్ళలో అవినీతి, కింద స్థాయిలో జరుగుతున్న అవినీతి, పేషెంట్లకు స్ట్రెచర్లు లేకపోవడం, స్ట్రెచర్లు ఉంటే తీసుకెళ్ళడానికి సిబ్బంది లేకపోవడం, సిబ్బంది ఉంటే చేతులు తడిపెట్టే కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి కూడా, ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడడం జరుగుతాం। అదేవిధంగా వెంటిలేటర్స్, కాకినాడ లాంటి చోట వెంటిలేటర్స్ కొడతాం। అంటే ఒక పేషెంట్ ఏదైతే కానీ రెండో పేషెంట్ తీసుకురాలేని పరిస్థితి అక్కడ ఉందంటే ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం। ఇప్పుడు ఆలోచన విమర్శల్లో పోవట్లేదు, కానీ ఏ రకంగా వీటిని మెరుగుపరచే పరిస్థితుల్ని గత గుణపాఠాల నుంచి, గత ఎక్స్పీరియన్సెస్ నుంచి, అనుభవాల నుంచి ఎలాగా మనం పాఠం నేర్చుకొని మెరుగైన వైద్య సేవలు అందించే విషయం మీద కూడా చర్చించడం జరుగుతూ ఉంది। చనిపోయిన తర్వాత మరి పార్థివ దేహాలని చేర్చడానికి ఉచితంగా ఏదైతే పథకం ఉందో, మహాప్రస్థానం పేరుతో అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి కొరత ఉంది। వాటిని కూడా 54 నుంచి 81 దాకా చేయాల్సిన అవసరం ఉందని చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిని కొత్తగా కావాల్సిన వాహనాలను సేకరించాల్సిందిగా చెప్పడం జరిగింది। ఆ విషయం మీద కూడా ఇక్కడ చర్చ జరగడం అంటే ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి లేకుండా వచ్చిన అరగంటలోనే ఏ రకంగా ఓపీ మెరుగైన సేవలు అందించగలమనే విషయాన్ని కూడా చర్చించడం జరిగింది। ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలకి, ఎందుకంటే ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చెల్లాలా, దానికి కొద్దిగా ఏపీ మెరుగు పోవాలా, కార్పొరేషన్ పోవాలా, దాంట్లో నిర్వహణ కోసం పోవాలా, కొంచెం డాక్టర్లకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, అది కాకుండా కొంచెం రివాల్వింగ్ ఫండ్ కూడా వెళ్తే నిర్వహణ సమర్థవంతంగా నడుస్తుందనే ఉద్దేశంతో ఇచ్చిన ఉద్దేశం మంచిది। అయితే ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడం వల్ల, నిర్వహణ జరగకపోవడం వల్ల ఆ లోటుపాట్లు కల్పిస్తూ ఉన్నాయి, ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కలిగించలేకపోతున్నాం। అందుకని డాక్టర్లు కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక అవకాశంగా రోగులను సేవ చేసుకునే, ప్రజలకు సేవ చేసుకునే అవకాశంగా ఈ వైద్య రంగంలో ఉంటున్న వాళ్ళందరూ భావించాల్సిన విషయం మీద అదే అనుగుణంగా వారి యాటిట్యూడ్లో కానీ వ్యవహార శైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సిన విధంగా, అదేవిధంగా ఖచ్చితంగా మీకు సమయం ఏదైతే ఉందో సమయం పాలన పాటించాలి। 8 గంటలకు రావాలి, 10 గంటలకు రావాలి, 8 గంటల వరకు ఉండాలి, 10 గంటల వరకు ఉండాలి, అవసరమైతే ఒక అరగంట కంటే ఎక్కువ ఉండి సేవలు అందించాలి తప్పిస్తే మధ్యలో వెళ్ళిపోవడం లాంటి పనులు చేయకూడదు అనే విషయాల మీద దిశానిర్దేశం చేయడం జరిగింది। అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కూడా అనేక చోట్ల నర్సింగ్ స్టాఫ్కి సరైన శిక్షణ లేదనే విషయం కూడా దాని గురించి ట్రైనింగ్ క్యాంప్స్ తీసుకోవడము, అదేవిధంగా సమాజంలో ఉంటున్న కొన్ని సంస్థల్ని ఈ ఓపీ సేవల్లో కానీ ఇతరత్ర సేవల్లో వాడుకోవడం కోసం, ఉదాహరణగా ఎన్ఎస్ఎస్ కానీ। విశాఖలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు। కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు। ఈ నెల 9 నుంచి జరుగుతున్న హర్ ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశాఖ బీచ్ రోడ్లో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు। జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు। దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో సమరయోధులు ఎంతో కృషి చేశారని, ఎన్నో త్యాగాలను చేశారని గుర్తు చేశారు। వారి త్యాగాలను, సాహసాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరత ఉందని పేర్కొన్నారు। వారి బాటలో పయనించి యువత సూపర్ పవర్గా ఎదగాలని ఆకాంక్షించారు।
హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ద్వారా మన స్వతంత్ర సమరయోధుల మహానీయులు అందరినీ గుర్తించుకొని వాళ్ళ యొక్క త్యాగాల్ని మరొకసారి గుర్తు చేసుకొని కరెంట్ జనరేషన్ కూడా ఫ్రీడమ్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక సాక్రిఫైసెస్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు పుట్టి పెరిగిన రాష్ట్రం ఇది. వాళ్ళ ఒక త్యాగాన్ని మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. ప్రత్యేకంగా చెప్పాలంటే పింగళి వెంకయ్య గారు మన రాష్ట్ర నుంచి రావడం మనకు అందరికీ కూడా గర్వకారణం. ఇండిపెండెన్స్ డేకి ఒక అడ్వాన్స్ ఈవెంట్గా ఈ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ వాకథాన్ ద్వారా ప్రజల మధ్యలో ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్ తీసుకురావడం, ఎస్పెషలీ యంగ్స్టర్స్ మధ్యలో వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా గుర్తించడం జరుగుతుంది. సో దట్ దే గ్రో అప్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అండ్ దెన్ దే అబైడ్ బై ద రూల్స్ అండ్ regulations of the society and make this society a better place to live and take the country also to greater heights. మనము భారత దేశం ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మనం కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొనేలా గ్రామాలను అభివృద్ధి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట మాధవరం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి అరాచక పాలన సాగించిందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో 5,60,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పారావుపేట సర్పంచ్ ఆరుగోళ శ్రీనివాస్, మాధవరం సర్పంచ్ ముప్పడి సూర్యకుమారి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పారావుపేట గ్రామంలో మొట్టమొదటి ఎన్ఆర్జీఎస్ రోడ్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి పల్లెలోనూ పాత పరిస్థితి వెలుగులో ఉండాలి, అందరూ బాగుండాలి, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంచి ఉద్దేశంతో ఇవాళ దాదాపుగా 5,60,00,000 తాడేపల్లిగూడెం మొదటి విడత మనం అన్ని రోడ్లు వేయబోతా ఉన్నాం. అన్ని పల్లెటూరులోనూ రాబోయే రోజుల్లో మొత్తం అన్ని రోడ్లను కూడా వేసే విధంగా మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుందని చెప్పే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కనీసం బోధు కూడా తవ్వించలేని, సిల్ట్ కూడా తీయలేనటువంటి అసముద్రుడైన సీఎం. ఎందుకంటే ప్రతి పల్లెటూరుని నిర్వీర్యం చేసి పల్లెటూరులో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మరి ఆయన ఇష్టానుసారం బటన్లోకి ఆయన కొంత నొక్కి మొత్తానికి ప్రజల్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయకోకుండా ప్రజలకి ఆకాంక్ష ఏంటంటే అన్ని సౌకర్యాలు ఉండాలి, మంచినీరు ఉండాలి, ఉండాలి, దాంతో పాటుగా మరి ట్రైన్స్ అవ్వాలి, రోడ్లు వేయాలని ఆలోచనతో అందరూ అనుకుంటారు. అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. దానికి భిన్నంగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే మరి అన్ని పల్లెటూళ్ళకి మళ్ళీ మహాదశ రాబోతూ ఉంది. మరి మీరు చూశారు, అన్ని పంట డబ్బులు కూడా 48 గంటల్లో మీ అకౌంట్లో చేసే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఇదివరకులాగా ఆర్బీకే కేంద్రాలకు వెళ్ళి లారీలు మనం తడుపుకొని కిరాయిలు పడి చూసుకునే అవసరం మనకు ఉండదు. అంతా సిస్టమేటిక్గా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి పల్లెటూరుని మరి వెలుగొందేలాగా చేసే విధంగా ఇవాళ పల్లెటూరులన్నింటిలో కూడా మరి దాదాపు 5,60,00,000 రూపాయలని ఈరోజు ఇక్కడ అప్పారావుపేటని ప్రారంభించుకున్నాం. తర్వాత మాధవరం గ్రామంలో దాదాపుగా 40 లక్షల రూపాయలు అక్కడ కూడా ఇచ్చాం. మరి ఇవాళ 2 కార్యక్రమాలు అయిన తర్వాత అన్ని చోట్ల కూడా అన్ని వర్కులు ఒక 10 రోజుల్లో ప్రారంభిస్తాం. 10-15 రోజుల్లో వర్కులు చేసుకుని నెల రోజుల్లో వర్క్ చేసి ఇమ్మీడియట్గా బిల్లు వచ్చే ఏర్పాట్లు కూడా మన పంచాయతీరాజ్ వ్యవస్థని కమిషనర్ గారు కూడా చెప్పారు. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా క్వాలిటీగా చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ సమావేశాన్ని ఇచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకు, అప్పారావుపేట ప్రజలందరికీ, ఈ కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. 78వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం అనకాపల్లిలోని వివిధ కళాశాల విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని కలెక్టర్ విజయ్ కృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ముందుగా అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై నెహ్రూ చౌక్ మీదుగా హర్ ఘర్ అంటూ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ తిరిగి ఎన్టీఆర్ మైదానానికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ ర్యాలీలో వివిధ స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.